నీ మాటలు సెలవిస్తున్నాయి ప్రభువా. మరి దాసుడు ప్రభు కుమారు సునీతను బట్టి ఇంటి వారి విషయమే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మరి చివరి సమయంలో నీ మాటల చేత హెచ్చరిక పొంది విని నోటితో పలికి విశ్వాసం ఉంచి యేసుప్రభువే దేవుడని నమ్ముతూ వచ్చింది. అయితే తనకున్నటువంటి అనారోగ్యమైన పరిస్థితిని బట్టి ఈ లోకయాత్ర ముగించుంటుండగా కుటుంబ వారందరినీ ఆదరించి బలపరిచినట్లుగా, ప్రోత్సాహపరిచినట్లుగా, వాళ్ళలో నిరీక్షణ కలిగి జీవించగలిగినట్లుగా, ఈ మరణాన్ని బట్టి దుఃఖపడుకున్నట్లుగా, ఈ తాత్కాలికమైన ఎడబాటును బట్టి వారు బాధపడుకున్నట్లుగా, వాళ్ళను మరి ప్రసంగినట్లుగా, తండ్రి దుఃఖపడు వారితో నేను దుఃఖపడితేనని వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని నిట్టూర్పును ప్రభా పోగొట్టి వారి నిరీక్షణ విశ్వాసం వారి జీవితంలో బలపరచున్నట్లుగా సంఘం దారిని ప్రజలముగా చేరి వచ్చేటుండగా సమయాన్ని చేతులుగా అప్పగించుకుంటున్నాం. నిజమే, ఈ లోకయాత్రలో ప్రభా ఒంటరిగా వచ్చాము. అయితే తర్వాత అనేకులను ప్రభా కుటుంబాన్ని భార్యాభర్తలుగా, పిల్లలుగా, వారి నుంచి మనవులుగా, మనవరాండ్లుగా ఈ రీతి కుటుంబాన్ని వృద్ధి చేస్తూ వచ్చారు. తిరిగి వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. ఈ విషయాలన్నిటిలో మేము ఆ లైన్లో, ఆ వరుసల క్రమంలో మేము వెళ్ళాల్సిందే. అయితే దాన్ని సంతోషంతో అంగీకరించి సాగిపోయే వ్యక్తులుగా సిద్ధపరిచి ప్రోత్సాహపరచున్నట్లు కావాల్సిన లేఖన భాగములను నా నోటికి దయచేయం ప్రార్థన చేస్తున్నా. ప్రభా, నిలబడి దాసుని బలహీనని సిలువ సాటును మరుగుపరుచుకోనండి. శక్తి కలిగిన పరిశుద్ధమైన మాటలను, బలమైన నీ మాటలు, నిరీక్షణ కలిగించే మాటలను వివరించడానికి నాలో ఏ యోగ్యత లేదు. అవసరం బట్టి నిలబడుతుండగా కుటుంబ వారిని ప్రోత్సాహపరచున్నట్లుగా ఆ మాటలు దయచేయం ప్రార్థన చేసి నా పెదలను హృదయాన్ని తాకండి, నా నాలుకను తాకండి. నీ ప్రజలకు కావాల్సిన మాటలు వెల్లడిపరచు, నన్ను కూడా బలపరచమని, సమయాన్ని దీనికరంగా మార్చమని, నిద్ర మొత్తం నుండి కూడా మిగతా వారిని కూడా తప్పించి మెలకుగా ఉండగలిగినట్లు సాయం దయచేయమని ప్రార్థన చేస్తూ గడపసమంతా దీవెనకరంగా మార్చమని మా ప్రౌఢును మీ కుమారక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠములు తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మళ్ళీ దాసురాలు వెంకటలక్ష్మమ్మ మరి ఈ లోకయాత్రను ముగించింది. అంటే మన వాడుక భాషలో మరణించింది, బైబిల్ భాషలోనైతే నిద్రించింది అంటారు. మళ్ళీ అలాంటి ఈ సమయంలో ఈ మరణము ద్వారా బ్రతికున్న మనం కూడా ఏదో ఒక రోజు మనకు కూడా ఇది సంప్రాప్తమైందే. మనం కూడా ఆ వరుసలో ఉన్నాం. ఆమె కంటే ముందు అనేకులు వెళ్ళి ఉండొచ్చు. ఈరోజు ఈ సమయంలో ఆమె కూడా వెళ్ళిపోయింది. తర్వాత దినాల్లో భూమి మీద జీవించే మనము ఒక దినాన తన జీవిత యాత్రను ముగిస్తాం. అయితే కుటుంబ వారు ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా కొంత వాళ్ళతో కలిసి మనం కూడా వాళ్ళని ధైర్యపరచడానికి ఈ రాత్రి కాల సమయంలో కొంత ఈ రీతిగా పెద్దలు దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి విషయంలో అది శుభకార్యమే కానీ అపశుభకార్యమే కానీ దేవుని పాటలు పాడి, దేవుని వాక్యం చదివి వినిపించి ఏదో రీతిగా ప్రజలకు దేవుని వాక్యం అందించాలని
ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రాత్రికాల సమయంలో దాసురాలు మరణాన్ని జ్ఞాపం చేసుకొని మనం కూడా కొన్ని సంగతులను చేసుకోవాలి. కందు కొరకై కూడి కలిగి ఉంటున్నాం. మరి నాకు తెలిసినంత మటుకు అంతకుముందు అంటే ప్రభు కుమార్ వాళ్ళ తాతగారు ఆ దినాల్లో కూడా పెద్దలు కొంతమంది దేవుని వాక్యం చెప్పారని, ప్రభునందు వారు ఆ మార్గంలో వచ్చారని, అయితే తిరిగి మరలి వెళ్ళిపోయారని, తర్వాత కాలంలో దాసుడు ప్రభు కుమారును జ్ఞాపం చేసుకొని రక్షించుకున్నాడు. తర్వాత తన భార్యను రక్షణలోకి నడిపించినాడు. ప్రభు కుమార్ ఎప్పుడూ ఆశపడేవాడు, బాబాయ్ ఎప్పుడు కూడా నా ఆశ మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు రక్షణ పొందాలా, వాళ్ళు కూడా దేవునింటికి వచ్చేది నాకు కావాలా, దానికోసం ప్రార్థన చేయండి బాబాయ్ అనేవాడు, చేసేవాడు కూడా. తగిన సమయంలో దేవుడు చివరి దశలో ఆ మాటలను దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. ఎందుకంటే నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. తర్వాత ఇంకొక మాట అంటాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచదునని. దేవుని పిల్లలైన వారు ఏదైతే ఆశిస్తూ వస్తారో దానిని దేవుడు తగిన సమయంలో దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా, సునీత కానీ ప్రభు కుమార్ అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు కూడా రక్షణ పొందాలని ప్రార్థన చేయాలని. వారి ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పే మాట ఏమంటే, మా అమ్మ మా నాయన రక్షణ పొందాలి, దేవుని నమ్ముకోవాలా, మా తమ్ముడు, అది నా ఆశ అని కొన్ని విషయాలు కూడా పంచుకుంటూ వచ్చినాడు. మా అమ్మ ఈ రీతిగా ఉండటం వల్ల అది మానిపించేసి ఈ రీతిగా దేవుని కొరకై ఇట్లా ఉండాలని ఆశ బాబాయ్ అని చెప్పేవాడు. దేవుడు నీ ప్రార్థన వింటాలే, దేవుడు సాయం చేస్తాడులే ప్రభు కుమార్ అని పంచుతాడు. మరి చివరి దశలో మరి దేవుడు ఆ ఆశను వ్యర్థం చేయకున్నట్లుగా, నిరర్థం కాకున్నట్లుగా దాసుని యొక్క ఆశ ప్రకారం ఆమెకు ఆ దురాత్మ రావడం, మందిరానికి రావడం, సంఘము దేవుని బిడ్డలైన వారు ప్రార్థన చేయడం, తర్వాత దైవజనులు మేము కలిసి కొన్ని మాటలు వారికి దేవుని మాటలు వినిపించి, రక్షణ మాటలు వినిపించి, ఆ మాటలు పలికించి ప్రార్థన చేస్తూ వచ్చినాం. కొంతవరకు దేవుని దురాత్మ వెళ్ళిపోయిందని విని సంతోషించి తర్వాత వాళ్ళ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాం. దాసురాలను ఆరాధించేదానిగా చేయలేను. అయితే దేవుని ఉద్దేశం ఏమైనా తెలియదు, కానీ బహుశా ఆమెకున్నటువంటి ఆ లో బీపీని బట్టి, తర్వాత విస్తారమైన ఆలోచనలు బట్టి లో బీపీ వచ్చి అట్లా అయిందని. సరే, ఏదేమైనప్పటికీ అది దేవుని ఏర్పాటు, మనం ఏదో రకంగా. కాబట్టి మరణం అనేది ఏదో ఒక రూపకంగా మనలో వస్తుంది. అది ఏ వయసు వారని కాదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళని మనం అనుకుంటాం, ఏవో చేయాలనుకుంటాం. కానీ మానవుని ఆయుష్ నీటి బుడగ లాంటిది. వర్షం వచ్చినప్పుడు నీటి బుడగ మీద ఎట్లయితే బుడుగులు వస్తాయో, ఇంత అంత మీ పిల్లప్పుడు అప్పుడు ఆడుకుంటూ చూసేవాళ్ళం. ఇంత అంత బుడుగులు పోయి టప్మని పేలిపోయాయి. నీటి ఆవిరి ఎట్లుంటుందంటే, వంట చేస్తున్నప్పుడు ఆ పాత్ర మీద అట్లా మూత తీసినప్పుడు ఆవిరి వెంటనే నీరుగా కరిగిపోతుంది. ఎక్కడ వెళ్ళిపోతుందో తెలీదు. తర్వాత ఉదయాన వికసించి సాయంత్రాన్ని వాడిపోయే పువ్వు లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీ జీవం ఏ పాటిది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక, ఈ యొక్క ఆత్మ అంటే ఈ దీపం మన హృదయంలో దేవుని ఆత్మ ఉన్నంత వరకు, ఆ జీవం ఉన్నంత వరకే మనిషి అంటాం. అందుకే చచ్చిపోయింది అంటారు. చచ్చింది ఒకటి, పోయింది. చచ్చింది శరీరము, పోయింది ఆత్మ. అయితే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, దాని కొరకే దేవుని వాక్యం. కాబట్టి బహుశా బ్రతికి చనిపోయినామా, చచ్చిపోయింది అనొచ్చు. లేదంటే దేవుని మాటలు విని ఆయన హృదయం నందు విశ్వాసం ఉంచి ప్రభువును సొంత రక్షణగా కలిగి ఉన్నట్లయితే బహుశా ఆమెకు బాప్తీసం ఇవ్వడానికి అవకాశం లేని సమయం కాబట్టి ప్రభు బహుశా ఆమెను అంగీకరించి ఉండవచ్చు. అయితే భూమి మీద జీవించే నీవు ఇంతవరకు ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుకొనకుండా, నీ మరణం నీకు ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు అనుకోవచ్చు, ఇంకా ఇప్పుడే కాదులే, తర్వాత చూద్దాంలే, నాకు సంబంధించిన కాదులే అనుకోవచ్చు.
దేవుని వాక్యం రాయబడింది, పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి ఆ నిత్య జీవం మనం పొందాలంటే ఈ శరీరానికి పాపం వచ్చింది కనుక ఒక దినాన్ని ఈ పాపము శరీరము భూమిలో కలిసిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత 90 రోజులకు మట్టిలో మట్టి కలిసిపోతుంది శరీరం అంతా. 90 రోజులు అంటే ఎన్ని? 3 నెలలు. 3 నెలల తర్వాత శరీరము ఏమీ ఉండదు, కేవలం ఎముకలు మాత్రమే ఉంటాయి. అంటే దేవుడు మనిషిని మట్టితో చేశాడు కాబట్టి తిరిగి మన్నైనా తిరిగి మట్టికి వెళ్ళిపోతుంది. ఉదాహరణ మీకు తెలుసు, చాలామంది మనం విత్తనాలు విత్తాం. ఆ జీవం మొలకెత్తిన తర్వాత ఏమవుతుందంటే అది మొక్కగా ఎదుగుతుంది. ఆ మొక్క కొన్ని ఆకులు వస్తాయి, ఆ కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి, ఆకుల ద్వారా తన మధ్యలో మొగ్గలు వస్తాయి, మొగ్గల్లో నుండి పూలు వస్తాయి, పూల్లో నుండి విత్తనాలు తయారవుతాయి. తర్వాత ఎప్పుడైతే విత్తనాలు అయిన తర్వాత మరి చెట్టుని ఏం చేస్తాం? కోస్తాం. కోసి తర్వాత అనంతా దుల్లగొట్టిన తర్వాత పొట్టునంతా విత్తనాలను పొట్టును వేరు చేస్తాం. వేరు చేసిన తర్వాత మనం ఏమైతే ఇత్తామో విత్తనాలను అవి మాత్రమే తీసుకొచ్చుకుంటాం. మిగతా పొట్టంతటిని అక్కడే వదిలేస్తాం. బహుశా అది కొన్ని పనికొచ్చే వాటిని అయితే ఏదో పశువులకు మేతగా వేయచ్చు, పనికిరాని దాన్ని అయితే కులిపోయడానికి ఎరువుగా మార్చేయచ్చు. ఎట్టుకేళ్ళకి అదైతే క్షయమే, లేదా కొంచెం కాల్చేస్తారు కొన్నిటిని. కేవలం విత్తనాలు మాత్రమే కాబట్టి దేవుడు తన ఆత్మను మనిషి హృదయంలో శరీరంతో చేశాడు, ఆత్మను తనలో ఉదాడు. ఆ ఆత్మ ద్వారా మనిషి బ్రతుకుతున్నాడు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం తిరిగి మట్టికి వెళ్ళిపోతుంది. అందుకే గడ్డి ఎండిపోవును, పువ్వు ఆడిపోవును, కానీ దేవుని వాక్యం నిత్యము. కాబట్టి ఆ గడ్డి పువ్వు ఎండిపోతుంది, రాలిపోతుంది, కానీ దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాటలను వినాలని, విని మరణము గురించినటువంటి విషయాలు తెలుసుకొని, మరణం అంటే ఏమిటో, జీవం అంటే ఏమిటో నువ్వు గ్రహించి, ఇంకా ఇలాంటి మరణం నువ్వు పొందక మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నిత్య జీవం పొందాలని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలోని చూడండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం, కీర్తనలు 89వ అధ్యాయము. కొన్ని మాటలు జాగ్రత్తగా మీరు అందరూ ఇంటివారు కూడా వినాలని ఆశిస్తున్నాం. బయట వారు ఎలాగ నిద్రపోయి ఉంటారు, కేవలం ఇంటివారు ఆదరణ కొరకు. ఎందుకంటే ఒకరికి ఆమె కొంతమంది ఆయనకు భార్యగా ఉంది, కొంతమందికి తల్లిగా ఉంది, కొంతమందికి అత్తగా ఉంది, కొంతమంది కోడలుగా ఉంది, మరి కొంతమందికి బంధువురాలుగా ఉంది, కొంతమందికి అవ్వగా ఉంది. కాబట్టి ఇంతమంది ఆమె చుట్టూ చేరి ఉన్నారు. కారణం ఏమంటే బంధం. ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి శరీర సంబంధంగా ఏ దుఃఖం కలుగుతూ ఉండొచ్చు. దాని కొరకే మిమ్మల్ని ప్రోత్సాహపరిచి బలపరిచి దేవుని వాక్యంలో స్థిరపరిచినట్లుగా కొన్ని మాటలు మీకు వినిపిస్తాము. 89వ కీర్తన 48వ వచనం చదవండి. కీర్తన 89. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. మొదటి మాట ఏమంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఇంతవరకు భూమి మీద మానవుని కలగజేసిన నాటి నుండి మరణము చూడకుండా బ్రతికి నరుడంటే ఎవ్వరు లేరు. బహుశా బైబిల్ గ్రంథంలో మెతుషెలనైనా 969 సంవత్సరాలు బ్రతికినాడు. ఆదాము కూడా 960 పైనే బ్రతికినాడు. అయితే వాళ్ళు కూడా ఒకరోజు మరణించినారు. అంటే దీన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఏదో ఒకరోజు భూమి మీద నుండి మనము మరణించాల్సిందే. అందుకే మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని దేవుని వాక్యం రాయబడింది. ఈ మరణము ఎందుకు వచ్చిందంటే దేవుడు మానవులు కలుగజేస్తూ వచ్చినాడు, అన్నీ వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినవద్దని దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. అయితే వారు ఆ ఆజ్ఞను మీరి ఆ పండు తినట ద్వారా అందరికి మరణం వచ్చింది.
అంటే వారి సంతతైన మనందరికి కూడా మరణం వచ్చింది. అది పాపం వల్ల వచ్చే జీతము మరణం, దేవుని మాట వినకపోవడం. దాని నుండి వచ్చిన మరణాన్ని బట్టి మనుషులందరూ కూడా ఈ లోకంలో మరణిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థానం, ఏ దేశంలో ఉన్నా, ఏ కులానికి చెందిన వారైనా, విద్యావంతులైనా, విద్య లేని వారైనా, ధనవంతులైనా, పేదవారైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఎవరైనా సరే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. కారణం ఏంటంటే దేవుడు మానవునికి ఇచ్చిన మహిమను కోల్పోయారు. కారణం ఏంటంటే పాపం చేయడం ద్వారా మహిమను కోల్పోయినారు. కాబట్టి అందరూ మరణం చూడక బ్రతుకు నరుడెవడు. అందుకోసమే ఆ మరణాన్ని తప్పించడం కొరకే యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినాడు. ఎవరు పాపులంటే దేవుని ఆజ్ఞను మీరి, దేవుని సొంత రక్షకుడిగా దేవుడిగా లేని ప్రజలు ఆయన మాట మీరి మరణించిన తర్వాత వారు పాతాళం యొక్క వశానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏదో మరణించినారులో అందరితో పాటు చనిపోయేది వేరు, అది అందరికి వచ్చే మరణం. అయితే రెండో మరణాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు ఆ రెండవ మరణం ఆత్మకుంది. ఈ భూమి మీద జీవించినప్పుడు, బ్రతికున్నప్పుడు మనమైతే మనకి ఇష్టం వచ్చిన మార్గంలో ఇష్టం వచ్చినట్టు జీవించి, పాప సంబంధమైన జీవితంలో జీవించి, ఒకవేళ మరణించినట్లయితే పాపం వల్ల జీవితం మరణం. ఏమి మిత్తుతావో అది కోస్తావు. కాబట్టి ఆ మరణమును బట్టి భయంకరమైన పాతాళం. ఇప్పుడే వాట్సాప్లో ఒక ఆయన పెట్టినాడు, మరణం తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయంటే భయంకరమైన శిక్షలు ఉన్నట్లుగా అన్ని బొమ్మలేసి పెట్టినాడు ఆయన. మనం కూడా అనేవాళ్ళు ఇంతకుముందు, యమలోకంలో రంపాలతో వస్తారంట, అగ్నిలోకి వేస్తారంట, నూనె కాగిపెట్టి దాంట్లోకి వేస్తారంట, మరి బాగా ఎర్ర కాల్చి వాటితో కళ్ళలోకి పొడుస్తారంట అని అప్పుడు వినేవాళ్ళం పిల్లప్పుడు మేము. అంటే ఏమంటే నువ్వు పాపాలు చేస్తే అలాంటి శిక్షలు ఉంటాయి అని, అంటే అట్లా చేయకుండా మానుకోవాలని అప్పటికే నీతిగా చెప్పేవాళ్ళు. అయితే అది కాదు, కానీ అగ్ని ఆరదు పురుగు చావదు, పాతాళంలో అగ్ని ఆరదు పురుగు చావదు, యుగాయుగాలు కాలుతూనే ఉంటుంది. అలాంటి స్థలమే పాతాళం. ఈ పాతాళం నుండి తప్పించుకోవాలనే దానికి మరణము చూడక బ్రతుకు నరుడెవడు. అయితే పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటున్నాడు ఈ భక్తుడు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది చూడండి. ఇక్కడే 90వ కీర్తన 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిస్తున్నావు. మనుషులను ఏం చేస్తున్నాడంటే ఆయన, మనుషులను మంటికి మార్చుచున్నావు. ఇప్పుడు ఒక కుమ్మరాయన ఉంటాడు, కుండ చేస్తూ ఉంటాడు, అది సరిగా రాకపోతే ఏం చేస్తాడు, దాన్ని తిరిగి చెడగొట్టి మళ్ళా మట్టిలో కలిపేస్తాడు. తర్వాత కలగజేసినటువంటి దేవుడే ఏమంటున్నాడంటే, నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. సెలవిచ్చినప్పుడు వెళ్ళపోవలసిందే. కాబట్టి భూమి మీద దాసురాలు మరి వెంకటలక్ష్మమ్మ ఒంటరిగా వచ్చింది. తర్వాత ఆమెకు వివాహం చేశారు, వివాహం ద్వారా భర్త వచ్చినాడు. తర్వాత ఆమెకు సంతానం పిల్లలు వచ్చినారు, కుమారులు కుమార్తెలు. తర్వాత ఆ కుమారులు కుమార్తెలకు అల్లుళ్ళు కోడళ్ళు వచ్చినారు. మళ్ళా వాళ్ళ అల్లుళ్ళు కోడల నుంచి మనములు మనవరాళ్ళు వచ్చినారు. అంతేకాకుండా ఆమెకు అనుబంధంగా ఎవరైతే వీళ్ళకి బంధువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బంధువులు అయిపోయినారు. తర్వాత దేవుని నమ్ముకొని దేవుని ఇంటికి రావడం ద్వారా వాళ్ళ కుటుంబానికి దేవుని సంఘం ప్రజలైన వారందరూ కూడా ప్రేమాభిమానాలు, తర్వాత మనము మానవ సంబంధమైన మక్కులు అవి ఏర్పడిపోయాయి. అయితే మన మక్కులు మన ప్రేమలు బహుశా భర్త కొంతకాలం ఆమెతో సంతోషించి ప్రేమించి అన్ని రకాల పోషించి
తన శరీరంగా చూసుకుంటున్నాడు. ఆమె కూడా తన భర్తను అన్ని రకాలుగా ప్రేమించి భర్తతో కుటుంబాన్ని కొనసాగుతూ వచ్చింది. అయితే ఒక కాలం వచ్చింది, ఇప్పుడు ఆమె భర్తను వదిలిపెట్టిపోయింది. అయితే ఒక కాలం వచ్చింది, మరి రాత్రి 9 గంటల పైన ఆ ప్రాంతంలో తన పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మనములు వదిలిపెట్టిపోయింది, బంధువులను వదిలిపెట్టిపోయింది. కారణము మరణం అన్నిటినీ దూరం చేస్తుంది. కాబట్టి ఎవరి భూమి మీద శాశ్వతం కాదు. ఒకవేళ చెప్పే నేనైనా వినే మీరైనా బంధువులైనా ఎంత అభిమానం ఉన్నా ఎంత ఏడ్చినా తిరిగి రాదు. కారణం ఏమంటే మరణం మనల్ని ఏం చేస్తుందంటే ఎడబాటు. భూమి మీద మనుషులకు బంధుత్వానికి ఎడబాటు అవుతుంది, శరీరానికి ఎడబాటు ఆత్మది అవుతుంది. అయితే ఈ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభు అన్నాడు, నేనే మార్గమును. ఆ పరలోక రాజ్యానికి మార్గం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎంతమంది అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఆయన పరలోకానికి మార్గాన్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆ మార్గంలో నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. ఒకవేళ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే ఆ మార్గంలో నుండి వెళ్ళకుండగా మరొక మార్గం ఉంది, అదే పాతాళం యొక్క మార్గం. అక్కడ ఏముంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన శిక్ష ఉంది. మళ్ళీ అలాంటి శిక్ష నుండి తప్పించబడాలంటే నీకు ఇంకా మరణం ఈ లోకంలో నీకు కలగక మునిపే నువ్వు చేయాల్సిన పని ఏమంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలంతే. సూక్ష్మలో మోక్షం. దీనికి ఏమేమో చేయాల్సిన పని లేదు, ఎంతో ప్రయాసపడాల్సిన పని లేదు, ఎంతో ఖర్చు చేయాల్సిన పని లేదు, ఇంకా అనేకమైనటువంటి ఏమో దానాలు లేదంటే ఇంకోటి ఏం చేయాల్సిన పని లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ఏమని విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభువా, నువ్వు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చావు. నా పాపాల కొరకై సిలువలో నీ ప్రాణం పెట్టావు. నా పాపములు కడిగివేయి నిమిత్తమై రక్తం గార్చినావు. నేను పొందవలసిన శిక్ష అంతటి సిలువలో భరించినావు. నేను పొందవలసిన శిక్షను నువ్వు భరించి మరణించినావు. నేను వెళ్ళాల్సిన సమాధికి నువ్వు సమాధి చేయబడినావు. అయితే తిరిగి సమాధిలో నుండి తిరిగి బ్రతికించబడ్డావు. తిరిగి లేచి తండ్రి యొద్దకు నువ్వు వెళ్ళావు. కాబట్టి ఆ మాట నేను నమ్ముతున్నాను. నువ్వు సమాధి చేయబడి తిరిగి లేచి ఆ పరలోక రాజ్యానికి ఆరోహణ వెళ్ళావు. నిన్ను నమ్మిన వారు తిరిగి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నావు. కనుక నువ్వు నా దేవుడవు, నేను నీ కుమారుడను, నీ కుమార్తెను అని ఎప్పుడైతే నీ నోటితో పెదవులతో పలికి హృదయమందు విశ్వాసం ఉంచి నమ్మిన ఎడల నువ్వు రక్షించబడదు. దేని నుండి అంటే పాతాళం నుండి రక్షించబడతావు, మరణం నుండి రక్షించబడతావు. అందుకే మరణము చూడక బ్రతుకు నరుడేవాడు. పాపం చేయి వారిని పాతాళం పట్టుకొనును. మనుషులు లోకంలో జీవించినప్పుడు ఏముంది లేని చెప్పి తమకిష్టం వచ్చినట్లుగా తినుచు తాగుతూ సుఖించుతూ తనకిష్టమైన కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అవన్నీ పాప సంబంధమైన జీవితాలు. గలతీ 5:19లోన, రోమా మరి మార్కు 7:21లోన మనుషులు లోపల నుండి అంటే హృదయంలో నుండి భయంకరమైన పాపములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చేయవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. కాబట్టి మరణం వచ్చిన తర్వాత నీ మరణము అది దేవుని సన్నిధి చేరేదిగా ఉండాలి. రెండవ మరణం ఆత్మమరణం అంటే తప్పించబడాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మానవుని ఆయుస్సు 39వ కీర్తనలో మాట రాయబడుతూ వచ్చింది. 5వ వచనం చదవండి. 39 5వ వచనం. కీర్తనలు 39 5వ వచనం. నా దినములు పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నారు. తర్వాత మనుషులు వట్టి నీడ వంటి వారై
వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వానికి తెలియదు. కాబట్టి మానవుని జీవితం ఎలా ఉందో ఇక్కడ తెలియపరచబడుతుంది. నా దినములు పరిమాణమును బెత్తడంతా చేసి ఉన్నావు. బెత్తడు అంటే ఏమి అర్థము? 4 ఏళ్ళని బెత్తడు అంటాం. గోళీలాట ఆడేటప్పుడు బెత్తడు, జానా బెత్తడని. బెత్తడు అంటే 4 దశలు, ఒక 4 ఇంచులు. మానవుని జీవితం 4 దశలు. మొదటగా బాలుడు శిశువుగా ఉంటాడు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటాడు, అన్నీ కూడా తల్లిదండ్రులే చూస్తారు. రెండోది యవనస్తుడిగా ఉంటాడు, తన పోరాటంలో ఉంటాడు. ఏం పోరాటం అంటే ఏదో పని చేసుకోవాలా, వివాహం చేసుకోవాలా అని. తర్వాత రెండో దశ యవనస్తుడిగా ఉన్న సమయంలో ఏదో పని చూసుకున్న తర్వాత అతనికి వివాహం చేస్తారు. మూడో దశలో అతను కుటుంబీకుడు అవుతాడు. వివాహం అయిన తర్వాత భార్య వస్తుంది, తర్వాత అతనికి పిల్లలు కలుగుతూ వస్తారు. ఒక కుటుంబీకుడు అంటే మామూలుగా అంటారు కదా, సంసారికుడిగా మారినాడని. కాబట్టి కుటుంబంలో ఒక యజమానుడిగా మారుతూ వస్తాడు. తర్వాత వారు పెరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళందరూ అయిన తర్వాత వృద్ధాపంలోనికి వస్తాడు. కాబట్టి ఇది అప్పుడు పూర్వకాలంలో ఇన్ని సంవత్సరాలు బ్రతికినా భక్తుడు ఏమంటూ వచ్చిన రాను 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 మోసే దినాలకు 120 సంవత్సరాలు బ్రతికినాడు ఆయన. ఇంకా మానవులు పాపం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి దేవుడు తన ఆశను తగ్గిస్తూ వచ్చినాడు. ఈ 4 దశల పూర్వం ఏదో ఈ 60 ఏళ్ళ తర్వాతే చనిపోయేవాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా అంటారు చాలా సర్వసాధారణంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కరోనా వస్తే కష్టము అని. అందుకు కారణం ఏంటంటే అప్పుడు బ్లడ్ సర్క్యులేషను, పెట్లెట్స్ అంటే రక్త కణాలు, ఆక్సిజన్ శాతం అన్నీ శరీర అవయవాలు తగినంత బలము కోల్పోతాయి. యవనస్తుడుగానో మధ్య వయసుగా ఉన్నప్పుడు మెటికలు బిరిబిరిగా తొందరగా బలంగా ఎత్తుతాడు, కానీ వయసు తగ్గిపోగానే స్లోగా ఎక్కుతాడు. కారణం ఏంటంటే కండరాలు సడిలిపోతాయి, రక్తంలో బలం తగ్గిపోతుంది, కనుక నిదానంగా మోకాళ్ళ మీద చేతులేసి ఎక్కుతాడు. కారణం అది. అయితే పూర్వం అయితే 60 అనుకునేది, ఇప్పుడు 40 లోపల అన్నీ ముగిసిపోతున్నాయి. చిన్న వయసులోనే అన్ని జబ్బులు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి, లో బీపీ వస్తుంది, హై బీపీ వస్తుంది, తర్వాత కిడ్నీలు దెబ్బతింటున్నాయి, చెప్పరాని రోగాలు. అన్నిటికంటే భయంకరమైన రోగం ఇప్పుడు కరోనా రోగం. కాబట్టి మానవుని జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఎంత ధనవంతులైనా, ఎన్ని ఉన్నా, ఎంత ఖర్చు పెట్టినా బ్రతకడం కష్టమైన దినాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని దయ వలన మాత్రం కొంతమంది బ్రతికినారు. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మనం చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగుతూ ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మర్చిపోతామని చెప్పి బైబిల్ గ్రంథంలో అన్నీ రాసి పెట్టాడు. అయితే ఈ మరణము ఎట్లా తప్పించుకోవచ్చు అంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాబట్టి భక్తిహీనుల ధనము వారికి లాభము కాదు. ఒకవేళ దేవుడు లేకుండా ఎంత ధనవంతులైనా సరే, ఎంత బలవంతులైనా సరే, ఎంతమంది ఉన్నా సరే అందరినీ వదిలిపెట్టిపోవాల్సిందే. అందుకే ఒక భక్తుడు, పరదేశీ ఓ పరదేశీ ఏనాటికైనా ఈ కాయం మాయమగుటే ఖాయం అంటే ఖచ్చితము అని, ఏనాటికైనా ఈ కాయం మాయమైపోతుంది అని పాడాడు. కట్టుకున్న భార్య కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారిన, అన్నదమ్ములు నీకై అలమటించిన, బంధువులంతా బ్రతిమాలిన, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయం. ఒకవేళ కట్టుకున్న భార్య లేదంటే భర్త ఎవరో ఒకరు, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఉన్నాడు, వదిలిపెట్టిపోవాల్సిందే. తర్వాత కన్న బిడ్డల కన్నీరు కూడా, పిల్లలు మా అమ్మ పోయిందని కొడుకులు కూతుర్లు ఏడ్చచ్చు, మనములు మనవరాలు కూడా ఏడ్చచ్చు. అయితే అయినా ఆమె తిరిగి రాదు, ఎంత ఏడ్చినా తిరిగి రాదు. తర్వాత కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారిన, ఒకవేళ ఎంత ఏడ్చినా తిరిగి రాదు. కారణం అంటే తిరిగి రాని మార్గంలో వెళ్ళిపోయింది ఆమె. విసిరి వెళ్ళి తిరిగి వెళ్ళి రాని గాలి వంటిది. గాలి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. మానవ జీవితం అలాంటిదే.
ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, ఆమె ప్రాణము వెళ్ళిపోయింది, ఇంక తిరిగి రాదు. ఆమెన్న స్థలానికి మనం వెళ్ళాల్సిందే. ఒకవేళ ప్రభుని నమ్ముకొని దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆమె స్థలంలోకి మనం నమ్ముకుంటే మనం వెళుతాం. ఒకవేళ ఆమె హృదయంలో సరైన విధానంలో దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఉండినట్లయితే, మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుని రాజ్యంలో మనం ఉండం సుమా. కాబట్టి ఈ మరణం ద్వారా మనకు హెచ్చరిక ఏమంటే, అది ఆమె వెళ్ళిన మార్గం దేవునికి తెలుసు. అయితే ఆ మార్గం మనం ఏదనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. జీవ మార్గం ఏది, మరణ మార్గం ఏది? జీవ మార్గం నిత్య జీవానికి, పరలోకానికి నడిపిస్తుంది. మరణం మరి నరకానికి, పాతాళం నరకానికి మరణ మార్గం నడిపిస్తుంది, పాపం మార్గం. ఈ రెండు నీ ఎదుట, జీవమును మరణం నీ ఎదుట ఉంచినాడు. నిర్ణయం చేసుకోవాల్సింది నువ్వే. దేవుని రాజ్యం కావాలా లేదంటే పాతాళం కావాలా? దేవుని రాజ్యంలో నెమ్మది, సంతోషం, సమాధానం అన్నీ ఉంటాయి. ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులని ప్రకటన 14:13 రాయబడింది. ప్రభునందు మృతి నొందు మృతులు, యేసు ప్రభులో మృతి నొందినట్లయితే వారు ధన్యులు. కారణం ఏమంటే వారు ప్రభునందు ఉన్నారు కనుక, ప్రభులో ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ప్రభులో ఉంటే మరణము నువ్వు జయించినావు. రెండవ మరణం, ప్రభు ఆ మరణాన్ని జయించినాడు కాబట్టి, ఆయనలో మనం దాగి ఉన్నాం కాబట్టి, ఆయన జయించినాడు కాబట్టి మనం జయిస్తాం. ఒక గర్భిణీ స్త్రీ ఉంది, తల్లి చనిపోయిందనుకో పిల్ల కూడా చనిపోవాల్సిందే. కానీ తల్లి బ్రతికిందనుకో పిల్ల కూడా బతుకుతుంది. యేసు ప్రభు వారు కూడా తిరిగి సజీవుడే లేచినాడు కనుకనే మనం కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఒక దినాన్ని లేస్తాం. అలా కాకుండా ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే, తిరిగి లేవకుండా ఉండినట్లయితే, చరిత్రలో ఇంతవరకు ఎన్ని యుగాలైనా ఎన్ని సంవత్సరాలైనా చనిపోయి బ్రతికిన వ్యక్తి ఎవరు లేరు. ఒక్కరే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందరూ వచ్చినారు, చనిపోయినారు, ఎవరు బ్రతకలేదు. కానీ అందరూ కూడా ఆ రీతికి ముగించారు. కానీ యేసు ప్రభు వారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. నీవు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు కూడా ఒక దినాన లేస్తావు. కాబట్టి ఆ మరణం ద్వారా నేను తెలుసుకోవాల్సింది ఏమంటే, మరణం చూడక బ్రతుకు నరుడేవాడు. ఎవరు కూడా బ్రతకం భూమి మీద ఏదో కాలం, ఒకవేళ ఎలాంటి తిండి తిన్నా, ఎలాంటి మాటలు వాడినా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత చూసుకున్నా, ఒకరోజు మాత్రం మాయమైపోవాల్సిందే. కానీ బ్రతికే జీవితం కాదు సుమా. ఎవడు తన కొరకే బ్రతకడు. బ్రతికేవాడు ఎవరి కోసం బ్రతకాలంట? దేవుని కోసం బ్రతకాల. ఏమి? మనం ఆయన వెంట వెళ్ళాలా. కానీ నరలారా తిరిగి రండి అని ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలీదు. ఆ కేక అప్పుడు, లేదంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన రాకడ సూచనలు అన్నీ భూమిని జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా తెగులు, ఎక్కడ చూసినా వరదలు, ఎక్కడ చూసినా జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, కొండల సహితము పేలిపోతున్నాయి, భూకంపాలు, క్షామము అంటే కరువులు. రాను రాను ఇంకా ఏమైపోతాయంటే, పనులు లేక బ్రతికడానికి వీలుగాక కేవలం అన్నం కోసమే బైబిల్లో కరువు వచ్చినప్పుడు మనుషులను చంపుకొని తిన్నారు. ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు. ఇవన్నీ నా రాకడకు సూచనలు. ఈ వేదనలన్నీ కూడా నా రాకడకు సూచనలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మేలుకోవాలా. వానమాడమైందనుకో, వర్షం చినుకులు చిన్నగా పడుతున్నాయనుకో ఏం కావాలా, అన్నీ సర్దుకొని ఎగబెట్టుకుంటాం. లేదా ఎండ తగులుతుందనుకో, ఎండ తగలుకోకుండా వస్తువులని లోనికి పెట్టుకుంటాం. లేదా లోనున్న బయటకు వేస్తాం. సర్దుకోవాల్సిందే. ఇట్లాంటివి మనం విన్నప్పుడు మనం కూడా మన జీవితాన్ని సర్దుకోవాలా. ఎప్పుడు నా జీవితం ముగించబడుతుందో తెలీదు, ఎప్పుడు ప్రభు నన్ను పిలుస్తాడో తెలీదు, లేదంటే ఎప్పుడు ఈ లోకం ముగిస్తానో తెలీదు. అయితే మరణం తర్వాత నా పరిస్థితి ఏమిటి? అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనుంది. దేవుడు తన దీపాన్ని, అందుకే
ఒక పాట భక్తుడు రాస్తూ వచ్చాడు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలయవలయురా. తీసుకొని పోలేడు పుచక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. తీసుకొని పో